2 ప్లేస్లకి ఎక్కువ వెళ్ళకూడదు అంటారు మేడం. హాస్పిటల్ ఒకటి, పోలీస్ స్టేషన్ ఒకటి అంటారు, జైలు. బట్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మైండ్ సెట్ ఏంటి? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అని పక్కన పెడితే బెంగళూరు నేను ఒక్కదాన్ని వెళ్ళా. నాకు నోటీసులు వస్తున్నాయి, నాకు ఒంట్లో బాలా. అది కూడా వేశారు, హేమకు ఒంట్లో బాగాలేదని వంకలు పెట్టి వెళ్ళట్లేదు, హేమని హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేస్తారు, ఇవన్నీ న్యూస్లు కంటిన్యూస్ గా నా మీద న్యూస్ వెళ్తూనే ఉన్నాయి. నేను అడుగుతున్నాను, ఏ పోలీస్ ఆఫీసర్ మీకు చెప్తున్నారు ఏంటి అని కూడా నేను, చెప్పండి, ఎవరు నా పేరు తీయలేదు కదా, మీరు ఎందుకు తీస్తున్నారు అని అన్నా. అయిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని వెళ్ళా. అందరూ అన్నారు లాయర్ని తీసుకెళ్ళి, అది తీసుకెళ్ళంటే నేను ఎవరు తీసుకెళ్ళా, నేను ఒక్కదానే వెళ్ళా. నాకేంటి, నేను తప్పు చేయలేదు, నేను ఆ పార్టీకి వెళ్ళిన మాట నిజం, వచ్చేసిన మాట కూడా అంతే నిజం. పార్టీకి వెళ్ళడం ఎంత, 18th వెళ్ళడం ఎంత నిజమో, 20th నేను రావడం కూడా అంతే నిజం. నేను లేను అక్కడ, వచ్చాను నేను హైదరాబాద్, బెంగళూరు లేను, నేను హైదరాబాద్ వచ్చాను, నేను వచ్చడం కూడా అంతే నిజం. ఓకే, సో నేను ఒక్కదాన్ని వెళ్ళాను. ఏం జరిగింది ఏంటి అంటే, ఇట్లా సార్ ఇలా వెళ్ళాము, వెళ్ళిన మాట నిజమే, ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు కూర్చోపెట్టారు, మాట్లాడారు. 2-3 hours పోలీస్ ఆఫీసర్ అందరూ వచ్చారు, మాట్లాడారు. మీరు తాగుతారా? నేను తాగను సార్, నేను ఇది తాగాను, నేను ఇది. మీరు డ్రగ్స్ తీసుకున్నారా? లేదు సార్, నేను తీసుకోలేదు. కాదు, మీరు గుర్తు చేసుకోండి. లేదు. సో ఎవరైనా మీ మందులో కలిపి ఉండొచ్చు కదా, లేకపోతే మీరు తాగిన ఈ రెడ్ బుల్, నాకు రెడ్ బుల్ వీక్నెస్ అబ్బా, డ్రింక్ నాకు అసలు నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. అయితే రెడ్ బుల్ చాలా ఇష్టం అన్నమాట. మీరు రెడ్ బుల్ అన్నారు, మీరు రెడ్ బుల్లో కలిపి ఉండొచ్చు కదా, ఎవరైనా కలిపి ఉండొచ్చు కదా. నేను ఒక క్షణం ఆగి, గుండాగి కొట్టుకుంది నాకు. ఏమో అంత పెద్ద పార్టీలో ఇంత దొరికిందని తెలిసిన తర్వాత గుండాగిపోయింది. ఆగిన తర్వాత ఆలోచించా, కాన్ఫిడెంట్గా చెప్పా, లేదు సార్, వాళ్ళందరూ నాకు సొంత తమ్ముళ్ళలాగా, నన్ను అక్కలాగా చూస్తారు. నేను ఆడికి ఇంకొక డాష్ ఇష్యూ ఏదో అయి ఉండుంటే మేబీ ఏమన్నా చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను అక్కనే సార్, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను అక్కనే. సో నాకు అలా చేయరు సార్, 100% చేయరు, బలగుద్ది చెప్తాను. అది వాళ్ళు అన్నీ తీసుకున్నారు, అన్నీ రాసుకున్నారు, అన్నీ అయిపోయింది. టైప్ చేస్తున్నారు. టైప్ చేస్తున్నప్పుడు అరెస్ట్ అని మాట్లాడుతున్నారు కన్నడలో వాళ్ళు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగా. చాలా గోల పెట్టాను నేను అసలు. లేదు మేడం, అరెస్ట్ చేయట్లేదు, మీకు టెస్టులు చేపిస్తాం. ఓకే, టెస్టులు చేపించండి, నాకేం ప్రాబ్లం లేదు, నేను రెడీగా ఉన్నాను. నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నిజంగా నేను తప్పు చేస్తుంటే నా లాయర్ని తీసుకుని వెళ్ళి ఉండేదాన్ని. అరెస్ట్ చేస్తారని తెలుసుంటే కూడా నేను లాయర్ని తీసుకుని వెళ్ళి ఉండేదాన్ని. నాకు అసలు ఏం తెలియదు, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. అది హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత నన్ను వదిలేస్తారా అని అనుకున్నా. అక్కడికి మీడియా వాళ్ళు అందరూ వచ్చారు, నేను చెప్పాల్సింది చెప్పాను, అక్కడ మీడియా వాళ్ళకి చెప్పింది చెప్పాను. తర్వాత నేను జీప్ ఎక్కించిన తర్వాత ఎంత ఫాస్ట్గా తీసుకెళ్లారంటే అంత ఫాస్ట్గా తీసుకెళ్లారు. అంత అర్ధరాత్రి, నేను మర్డర్ చేయలేదు, మానభంగం చేయలేదు, చీటింగ్ చేయలేదు, అంత అర్ధరాత్రి నన్ను తీసుకెళ్ళి జడ్జి ముందు నిలబెట్టవలసిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాలే. అప్పుడు మీరు ఏమైనా లాయర్ ఉంటే పెట్టుకోండి, మీకు ఎవరన్నా ఉంటే చెప్పుకోండి అని ఎక్కడ చెప్తున్నారు? జడ్జి గారు ఇంటి ముందుకు వెళ్ళినప్పుడు చెప్తున్నారు వాళ్ళు. అప్పటికి నేను ఎవరికి ఫోన్ చేశాను, అది బెంగళూరు, నాకు ఎవరికి తెలుసు? నాకు అసలు తెలియని కూడా తెలియదు, వాళ్ళు అరెస్ట్ చేస్తారని కూడా తెలియదు. నేను ఒక్కదాన్ని వెళ్ళాను. తప్పు చేస్తే కనుక నేను 10 మందిని తీసుకుని వెళ్ళి ఏం చేయాలో నా లాయర్ని, మనుషుల్ని తీసుకుని వెళ్ళి చేసుకుని ఉండేదాన్ని కదా. తప్పు చేయలేదు కనుక నేను ధైర్యంగా ఒక్కదాన్ని వెళ్ళాను. నేను ఒక్కదాన్ని బయటికి హాస్పిటల్ పోలీసుల ముందే చెప్పాను, నేను ఇప్పుడే నా టెస్టులు తీస్తున్నారు, మీరు ఎందుకు ఫేక్ న్యూస్లు వేస్తున్నారు అని. నేను చెప్పనా, నా జీవితానికి మీడియానే ఆ 2024 మాత్రం రీజన్. వీళ్ళు వేసిన న్యూస్లకి నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. పోలీసులకి నేను ఇంత పెద్ద ఆర్టిస్ట్ని, తెలుగులో నెంబర్ 1 ఇవన్నీ పాపం వాళ్ళకి ఏం తెలియదు. న్యూస్లు అక్కడ కన్నడ వాళ్ళు, ఇక్కడ వీళ్ళు వేసే న్యూస్లను బట్టి, ఓహో ఈవిడ ఇంత పెద్దదా, ఓహో ఈవిడి వెనకాల ఇంతమంది ఇన్ని న్యూస్లు వేస్తున్నారంటే, ఓహో ఈవిడ ఏమన్నా కండక్ట్ చేసిందా. ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు పోలీసులు 4 కోణాల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, అది దే ఆర్ డ్యూటీ. ఓకే, సో వాళ్ళు ఓహో ఈవిడేమన్నా అమ్మాయిలు తీసుకొచ్చారా, లేకపోతే ఈవిడేమన్నా పార్టీలు చేసేసారా, లేకపోతే ఈ పార్టీకి ఈవిడ మెయిన్ హెడ్డా, అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్. ఓకే, ఆ హడావుడు ఎక్కువైపోయి, ఈ మీడియా హడావుడు ఎక్కువైపోయేసరికి నేను మెగాస్టార్ చిరంజీవి అయిపోయాను అక్కడ. నాకు కూడా తెలియదు నేను ఇంత పెద్ద ఆర్టిస్ట్ని, బీబీసీలో కూడా ఫేక్ న్యూస్లు వేస్తారని నేను అనుకోలేదు. ఇప్పుడు కూడా ఇంత ధైర్యంగా ఇక్కడ కూర్చుని నేను మాట్లాడగలుగుతున్నాను అంటే నేను తప్పు చేయలేదు కనుక మాట్లాడుతున్నాను. అది బయటకు వచ్చి సెకండ్ టైం నాకు స్టే ఇచ్చారు కదా కోర్టు నుంచి, బయటకు వచ్చాను, స్టే ఇచ్చారు నా కోర్టు వాళ్ళు. స్టే ఇచ్చినప్పుడు ఏం న్యూస్ వేశారు వీళ్ళు బయటకు వచ్చినప్పుడు,
పాజిటివ్ వచ్చేసింది, హేమకి పాజిటివ్ వచ్చేసిందని, బెయిల్ కాదు, బెయిల్ వచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత హేమకి పాజిటివ్ వచ్చేసిందని మళ్ళీ సెకండ్ టైం సర్క్యులర్ చేసేసారు ప్రముఖ ఛానల్స్. అప్పుడు ఇమ్మీడియట్ గా నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, ఇదిగో నేను చెక్ చేయించుకున్నాను, నాకు నెగిటివ్ వచ్చింది, కావాలంటే మీరు ఎక్కడికైనా పిలవండి, నేను వస్తాను, అది నా బాడీలోనే ఉంటుంది కదా. ఇప్పుడు జనరల్ గా నాకు తెలిసిన దీంట్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం యూరిన్ లో, బ్లడ్ లో 3 months ఉంటుందంట. ఓకే, నైల్స్ లో, హెయిర్ లో 1 year ఉంటుంది, కిడ్నీలో ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి. ఓకే, ఇది ఏమంటారు, మన ఇంటర్నెట్ లో దాన్ని ఏమంటారు, ఏదన్నా ఒక కెమికల్ ని రీసెర్చ్ చేసడానికి ఏదో అంటారు కదా, సో అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏదో అంటారు కదా, సో దాంట్లో వెళ్ళి చూసింది చెప్తున్నాను నేను. ఆ సైట్ లో నేను అక్కడి నుంచి బెయిల్ వచ్చి ఇంటికి రాగానే నేను బ్లడ్ టెస్ట్లు, హెయిర్ టెస్ట్, నైల్ టెస్ట్లు అన్ని నేను చేయించి పెట్టేసుకున్నా సేఫ్ సైడ్. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు, అది ఢిల్లీలోనో బొంబాయిలోనో ఉంది, ఇక్కడ కూడా లేదు మనకి హైదరాబాద్ లో. అక్కడి నుంచి తెప్పించుకున్నా. ఆ రిపోర్ట్లు రావడానికి నాకు 20 days పట్టింది. ఎవిడెన్స్ లేకుండా మీ ముందుకు ఎలా వచ్చి మాట్లాడతాను? నేను బిర్యానీ చేసినా అది మీ ఇల్లు కాదు, సంవత్సరం క్రితం చేసిందా అంటున్నారు, అదే నల్ల నైల్ పాలిష్ పెట్టుకోండి. సో నేను రామా అంటే మళ్ళీ అది రికార్డ్ చేసి హేమ రామా అంది కాదు, దాని అమ్మ అనింది, దీని రమ్మనింది అని వేసేస్తున్నారు. సో నాకు ఎంత కసి, ఆ కోపం, ఆవేదన, చచ్చిపోవాలనిపించింది ఒక స్టేజ్ లో, లేకపోతే ఎవరైనా చంపేద్దాం అనిపించింది. ఆ రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేద్దామా, వెళ్ళి పొడిచేద్దాం అని అట్లా అనమాట. ఏదో అంటే మదన్ కదా, అంత టెన్షన్ అయిన తర్వాత ఒకటి ఆలోచించా నైట్ కూర్చుని, ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో, వీళ్ళు ఏం చేస్తారు, తప్పు చేసేసింది, అవమాన భారం భరించలేక చచ్చిపోయిన హేమాని న్యూస్ వేసుకుని అలా కూడా బతికేస్తారు నా మీద వీళ్ళు. సో నేను చచ్చిపోకూడదు, లేవాలి, పరిగెత్తాలి, నిజం మాట్లాడాలి అని కంకణం కట్టుకుని నెక్స్ట్ డే నా అవార్డ్స్, నేను చేసిన ఫిలిమ్స్, నా ఇంట్లో ఒక ఇది ఉంటుంది, దాంట్లో అక్కడ నుంచుని మాట్లాడారు. ఇలా మళ్ళీ సెకండ్ టైం నేనే ఛార్జ్ షీట్ చూడలేదు, ఛార్జ్ షీట్లు ఏముందో నాకు కూడా తెలియదు, కానీ మీరు ప్రముఖ ఛానల్స్, సో ఛానల్స్, మీరు ఇలా న్యూస్ మళ్ళీ పబ్లిసిటీ చేస్తున్నారు. నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళ పేర్లతో సహా చెప్పుకుంటూ నేను రెడీగా ఉన్నాను సార్, ఇప్పుడు మీరు ఎక్కడ రమ్మంటారో చెప్పండి, వస్తాను. అది ఏదైతే ఉందో నా బాడీలోనే ఉంది, రైట్. ఇప్పుడు మీరు ఏ టెస్ట్లైనా చేయించండి, కిడ్నీ టెస్ట్ చేయించుకోవడానికి కూడా నేను రెడీ, చేయించండి. నేను డ్రగ్స్ తీసుకున్నాను అనుకోండి, మీ అందరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతా, తప్పు అయిపోయింది సార్, నేను మోసం చేశాను, ఏదో చెప్తా. ఒక్కవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు సార్? నన్ను ఇంత ఖరాబ్ చేశారు కదా, ఇంత నాశనం చేశారు కదా, నేను పరువు కోసం చచ్చిపోయేదాన్ని కదా, నా పరువు తీసేశారు కదా, మీరు ఏదన్నా చేయండి సార్, నేను వస్తానని చెప్పి వెంటనే న్యూస్ ఆపేశారు, పెట్టిన న్యూస్ తీసేశారు. సెకండ్ టైం రియాక్షన్ 100% వచ్చింది.